అందరికీ మరణాత. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకెల్లరికను కలుగును గాక. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ప్రతిదినము దేవుని వాక్యాల ద్వారా మీరందరూ బలపడుచున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి. ఇక్కడ మనము వాక్యంలో చూచినప్పుడు The Lord saw her, he had compassion on her and said unto her, weep not. ఏడవకూడదు లేదా ఏడవవద్దని దేవుడు ఇక్కడ ఒక స్త్రీతో చెప్పడము మనము చూస్తాం. ఆయన కనికరపడే దేవుడు. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 8-9 వచనాలు చూచినప్పుడు, దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన అందరకు ఉపకారి, ఉపకారము చేసే దేవుడు, కనికరపడే దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. 7వ అధ్యాయము లూకాసు వార్త 11వ వచనం నుంచి మనం చూచినప్పుడు ఇక్కడ ఒక విధవరాలు మనకి కనబడుతుంది. ఈ విధవరాలికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు మరణించి ఉన్నాడు. మరి మరణించినప్పుడు ఈ స్త్రీ ఇక్కడ ఏడ్చుచుంది. అదే సమయంలో దేవాతి దేవుడు ఇక్కడికి రావడము మనము చూస్తాం. ఆ స్త్రీ ఏడుస్తున్నప్పుడు ఆమెను చూచి ఆయన కనికరపడ్డాడు. ఏడవవద్దని చెప్పడం మనము చూస్తాం. మన దేవుడు అందరినీ ఆదరించే దేవుడిగా ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాయుచున్నాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయంలో ఆయన కనికరము చూపు తండ్రి. మన దేవుడు కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఆదరణ పొందలేకపోవచ్చున్నామేమో, లేదా ఇతరులు నిన్ను చూసి కనికరపడడం లేదేమో నీ పరిస్థితిని చూచి. కానీ దేవుడు ఈ స్త్రీని చూచారు, అలాగే ఆ స్త్రీ యొక్క పరిస్థితిని చూచాడు. అటు భర్త లేడు, అలాగే కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏడ్చుచున్న సమయంలో ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన కనికరపడ్డాడు అని వాక్యంలో మనము చూస్తాము. కొన్ని మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి మనము ధ్యానించుకుందాం. 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారముగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు, ఎట్టి శ్రమలో, అది ఏ శ్రమ అయినా కావచ్చు, దేవాతి దేవుడు ఆదరించే దేవుడిగా ఉన్నాడు. అది ఏ భయమైనా కావచ్చు, ఆ భయము నుంచి విడిపించే దేవుడు. ఇక్కడ ఆ స్త్రీని చూచి కనికరపడి మృతుడుగా కనిపించుచున్న కుమారుని యొద్దకు దేవాతి దేవుడు వెళ్ళి ప్రార్థన చేసి ఆయన పునరుత్థాన శక్తి ద్వారా ఆ కుమారుడిని లేపడం మనము చూస్తాం. ఆయనని సజీవునిగా అక్కడ ఉన్న ఆ తల్లికి, విధవరాలైన తల్లికి ఆయనను అప్పగించడం మనము చూస్తాం. మనల్ని చూచి, మన పరిస్థితిని చూచి, మన స్థితిగతులను చూచి ఆయన కనికరపడే దేవుడు. ఆ విధవరాలు అనుకుందేమో, ఇంకా నేను సమస్తాన్ని కోల్పోయానని, నాకున్న ఒకగానొక కుమారుడిని కూడా నేను కోల్పోయానని తను అనుకుందేమో. దేవాతి దేవుడు హి రెస్టోర్డ్ హర్ బ్యాక్ ఎవ్రీథింగ్. మరలా ఆయన ప్రార్థన చేసి ఆ కుమారుడిని సజీవునిగా, ఆయన సజీవుడు కాబట్టి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆ కుమారుడిని సజీవునిగా ఆ తల్లి చేతికి అప్పగించడం మనము చూస్తాం. మన పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నా సరే, అన్నీ మేము కోల్పోయాము, లేదా భవిష్యత్తు ఎలాగుంటుందో అని నువ్వు ఈరోజు బాధపడుచున్నావేమో, దుఃఖించుచున్నావేమో. కానీ దేవాతి దేవుడు సమస్తమును చూచే దేవుడిగా ఉన్నాడు. సమస్తము
అన్ని శ్రమలో కూడా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, అది ఎట్టి శ్రమ అయినా సరే నేను మిమ్మల్ని ఆదరించే దేవుడని దేవుడు మరోసారి ఈ ఉదయకాల సమయమున వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆ విధవరాల పట్ల ఎలాగైతే కనికరము చూపించి ఏడవవద్దు అని అన్నారో, దేవాతి దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయమున నీవు దేని విషయంలో అయినా ఏడుస్తూ ఉండవచ్చు. దేవుడు వాక్యము ద్వారా తెలియచేయుచున్నాడు, నీవు ఏడవవద్దు, నేను కనికరపడే దేవుడను, నేను నీకు ఉన్నాను, నీవు భయపడకు, నేను చూచువాడును, నీ కన్నీరు చూచువాడును నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మనను చూచే దేవుడిగా ఉన్నాడు. మనం ఏది కోల్పోయినప్పటికీ మరలా సమస్తమును మనకు దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి అట్టి ఆదరణకర్త అయిన దేవుడు మనందరికీ తోడై ఉండలాగున ఈ ఉదయకాల సమయమున మనము ప్రార్థన చేద్దాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని ఎన్నడూ కూడా విడువని మా గొప్ప దేవ, మీకు స్తుతులు. మమ్మల్ని అనాథులుగా విడువనని వాగ్దానము చేసిన మా దేవ, మీకు స్తుతులు. దేవా, మా స్థితి యందు, మా పరిస్థితి యందు కనికరము చూపి దేవా మమ్మల్ని ఆశీర్వదించే గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, అలనాడు తండ్రి ఆ విధవరాలు కుమారుడు తండ్రి మరణించినప్పుడు దేవా తిరిగి ఎలాగా మరి అతన్ని మరణము నుంచి దేవా మరి పునరుత్థాన శక్తిని ఎలాగైతే మీరు దయచేసి ఉన్నారు, అట్టి శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సజీవుడిగా ఉన్న మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు చెల్లిస్తూ అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.